వచ్చారా? రండి. ఏమిటి వెధవది కాస్త ఆలస్యమైనట్టు? ఏమీ ఆలస్యం కాలేదు, రండి రండి. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. దా తమ్ముడు, మా తమ్ముడు ఏకాంబరం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఈయన కొడుకునండి. అలాగా, చాలా సంతోషం. నేను చెప్తున్నాను కాదు గాని మా కోడలి పిల్లకి చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయండి. అయినా మీకు నచ్చుతుంది అనుకోండి. మొగుడు గొప్ప పిల్లం తక్కువ అంటే మాత్రం మా అమ్మాయి ఒప్పుకోదండి. అయినా మీకు నచ్చుతుంది అనుకోండి. తమ్ముడు, ఇప్పుడు మాట్లాడవలసింది ఆ విషయాల గురించి కాదు, లాంఛనాల గురించి. కట్నం తీసుకునే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను. చూడండి, నాది కూడా మా అమ్మలాగే సేమ్ క్యారెక్టర్. ఇల్లరికానికి రాలేదన్న పాయింట్ మీదే మా అమ్మ మా నాన్నని వదిలేసింది. పెళ్ళయ్యాక గొడవలు ఎందుకని ముందే చెప్తున్నాను. ఇల్లరికానికి వస్తేనే మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నీ జీవితంలాగే నా జీవితం కూడా అశోకవనంలో సీతలాగవడం నాకు ఇష్టం లేదు మమ్మీ. బాగా చెప్పావమ్మా. మొగుడిని వదిలేయడం మా వంశానికి బాగా కలిసి వచ్చింది. పైగా మొగుడిని వదిలేసాకనే మా అమ్మాయి కలెక్టర్ అయింది. ఏమయ్యా పంతులు, కలెక్టర్ గారు భర్త ఎక్కడున్నాడంటే విదేశాల్లో ఉన్నాడని చెప్పావే, ఏమిటిది? అయ్యా, అందరి అబద్ధాలు అడిగి పెళ్లి చేయమన్నారు, అందుకనే ఒక్కటి అలా వదిలా. ఓ అలాగా, మేము ఈ సంబంధాన్ని అలాగే వదిలేస్తాం. లేవండి. కలెక్టర్ గారు, మా అబ్బాయితో కాపురం చేసే అమ్మాయి కోసం వెతుకుతున్నాం గానీ ఇలా రూల్స్ తో కాపురం చేసే అమ్మాయి కోసం కాదు. ఇదంతా నీ ట్రైనింగే కదా? ఆ ట్రైనింగ్ కూతురు చెప్పలేను వాడిని మనవరాలకు చెప్తున్నా. ఏళ్ళు రాగానే సరికాదు బుద్ధి. అయ్యా, ఈ సంబంధం 100% చెడిపోయేట్టేగా. 200% చెడిపోయినట్టే. ఇక నువ్వు వెళ్ళరా. మళ్ళీ ఇలా చెడిపోవాల్సిన సంబంధం వస్తే నిన్నే పిలుస్తాను, వెళ్ళరా. అలాగే, వస్తాను. అక్కయ్య, ఏంటక్కయ్య ఊరికే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడతావు? జరగవలసింది నేను ఆలోచించానుగా. ఈ ప్రేమలు దోమలు మనుషులు దగ్గరుండని చెప్పే ఒక 4 రోజులు మధుని ఏ ఊటీకో కొడైకెనాల్కో పంపించావు అనుకో, అక్కడ వాతావరణంతో పాటు దాని మనసులో కూడా మార్పు రావచ్చు. ఏమంటావు? అంత దూరం ఏం పర్లేదక్క, తోడుగా మన కాలి నుంచి పంపిస్తానుగా. సరే, నీ ఇష్టం తమ్ముడు. అమ్మో, నా వల్ల కాదు. నేను దాన్ని తీసుకెళ్ళని తెలిస్తే వాడు నన్ను చెప్పుకోవాలని జరుగుతుంటాడు. అది కాదురా. నేను నీ కొడుకును కాదని డౌట్తోనేగా నన్ను వాడి చేతిలో ఫినిష్ చేద్దాం ప్లాన్ చేశావు. ఓరి నీ చచ్చిపోయినమ్మ కడుపు మాడా, నీ చెప్పేది వినరా. మాధుర్ని వల్ల వేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదురా. నానా, అసలు నేను మాధురిని ఎందుకు వేసుకోవాలి? ఇలా ఇలేస్తే అలా పొలం వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉంటుందిరా భోషాను. అదే మాధురి అనుకో, దాని అమ్మ కలెక్టర్ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ లెవెల్లో మన సారా కాంట్రాక్ట్ ఉపయోగపడుతుంది. రామాపురంలో దాని బాబుకి 100 ఎకరాల మాగాను ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, డబ్బు ఉంది, బోళ్ళంత బంగారం ఉంది. ఇవన్నీ నీకే కదరా పిచ్చనా కొడక. సరే, ఈ మాత్రం ఎవడో ఇస్తాడు నాకు. ఏంటి నీకా? ఎప్పుడన్నీ మొక్కం అర్థంలో చూసుకున్నారా? నా ఫేస్కే ఏమైనా బ్యాడ్ వస్తే నీ వల్లే వస్తుంది. అదేట్రా? మా అమ్మని చెప్పాను అదో పేరు ఎట్టాగా నీకుందా? రేపు నా పెళ్ళైతే నేను నా పెళ్ళని చంపుతాను, అదో పేరు నాకు వస్తుంది. నీ సొల్లు కబుర్లు ఆఫ్ చేసి బయలుదేరడానికి రెడీ అవు. ఏంటి నిన్ను కాళీని ఊటీకి పంపిస్తుందా? అవును తాతయ్య, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. ఇదిగో, నీకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళిరా, నేనున్నానుగా. ఎందుకురా కార్ ఆపారు? చెక్ పోస్ట్ ఉంది గురు. చెక్ పోస్టా? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదే. ఎరా, నాకు తెలియకుండానే నా కాబోయే పెళ్ళాన్ని ఊరు దాటిస్తావా? చిరిగిపోద్ది. చూస్తారేంట్రా, వేసేనండి.
రా చెప్తాను, ముందెక్కు, పనుంది. చెప్పండి ఎద్దులా నిలబడి చూస్తారేంట్రా? కారు తన లోపల ఏం జరుగుతుంది చూడండి రా. తప్పు గురు, కారులో ఏదో సృష్టి కార్యం జరుగుతున్నట్టుంది, పాపం గురు. మధు, ఏం జరిగింది నిజం చెప్పు. ఏం జరగలేదమ్మా. ఏమీ జరగకపోతే నీకు ఒళ్ళని చెమట ఎందుకు పెట్టా? కార్ డోర్స్ మూసేసి అద్దాలు ఎత్తేస్తే చెమటలు పట్టవా? నిజం చెప్పు, ఏం జరిగింది? అబ్బా, ఏం జరగలేదని చెప్తుంటే ఎందుకు ఇలా హింసిస్తారు? అత్తయ్య, దాని మాటలు నమ్మద్దు, అన్ని అబద్ధాలే. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఓరి పిచ్చ నా కొడక, పెళ్లి చేసుకోబోయేవాడివి నువ్వే అలర్ చేసుకుంటావేరా? నేనా? చిచ్చే, అదే నీ సొంత కొడుకు ఇలా అంటావా? ఓరి నీ అమ్మ కడుపు మాడ, నిజంగా నువ్వు నాకు పుట్టిన కొడుకువేరా? ఆ ముసలోడు ఏదో చెప్పి నీ బుర్ర చెడగొట్టాడురా. మరైతే ఈ హైట్, ఈ రంగు? మీ అమ్మ ఎత్తుగా నల్లగా ఉండేదిరా, తింగర్ నా కొడక. ఓహో, ఆఫ్రికన్ టైపా? కాదు, అన్నమంటాయి. పద పద. ఏంటే తీపి రుద్దుతున్నారా? ఎకరం ఉంది, ఏం రుద్దుతావు? అలసిపోతావు. నేనేం అలసిపోనులే. ఒరే అయ్యా, ఉమ్, కారులో ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగలేదా? బా, ఏం జరగలేదని చెప్తున్నానుగా. నీ ఏపీ నువ్వే రుద్దుకో. చచ్చినాడా అని. అదేమిట్రా, మరి కొంచెం కూరేసి తింటున్నావు? చాలే. ఎరా అయ్యా, అయ్యో. పిచ్చి నాన్న. యారా అయ్యా, ఉమ్, కారులో నిజంగా ఏమీ జరగలా? బా, ఏం జరగలేదు ఎన్నిసార్లు చెప్పాలి? బండు సచ్చినాడా. ఏమీ జరగనప్పుడు పెరిగేందుకురా, మజ్జిగ వేసుకు తిను. ఆ? ఏంటే మళ్ళీ వచ్చావు? ఏం లేదురా, ఊరంతా తిరిగి వచ్చావు కదా, కాళ్ళెంత నొప్పికున్నాయో పిసుకుదామని. ఒరే అయ్యా, ఉమ్, ఊళ్ళో జనమంతా కారులో ఏదో జరిగిందనుకుంటున్నారు, ఏం జరగలేదా? ఈ ముసలిది జరిగిందని చెప్పేదాకా వదిలేటట్లేదు. జరిగింది. ఆ? అవును, అదే జరిగింది. నాయన నా బంగారమే, ఈ మాట నాకు చెప్పడానికి సిగ్గుపడతావేంట్రా? ఇక చూసుకో. సొత్తి కేసు.